ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 16 వరకు మరి వాక్యాన్ని చూద్దాం. మనం నేను ఎవరని చెప్పుకొనుచున్నారని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. 17వ వచనంలో చూసి, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని మరి యేసు ప్రభుల వారు సీమోను పేతురుకు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మనము గమనించినట్లయితే ఈ వాక్యంలో మరి చాలామంది నీవెవరు అని యేసు ప్రభుల వారు అడిగినప్పుడు, నేను రాబోచున్న మరి ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆయన నేనే, యేసును నేనే అని చెప్పినప్పుడు వారు నమ్మలేదు. కానీ ఒక దినాన మరి యేసు ప్రభుల వారు నేను ఎవరిని అనుకుంటున్నారు అని తన శిష్యులను అడిగినప్పుడు, కొంతమంది నువ్వు ఏలియావని, కొంతమంది నువ్వు ఇర్మియావని, కొంతమంది మరి నువ్వు యోహాను అని అనుకుంటున్నారు, ఇట్లా సంగతి అని చెప్తా ఉన్నారు. అయితే పేతురు మాత్రము నీవు యేసు క్రీస్తువు అని చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు, ఇది పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచింది కాబట్టి ఏ నరుడు నీకు బయలుపరచలేదు అని యేసు ప్రభుల వారు పేతురుతోనూ చెప్పడం మనం గమనిస్తాం. ప్రభువునందు ప్రియులారా, అనేక మనుషులలో మరి మనం గమనిస్తూ ఉంటాము. కొంతమంది అరే ఇంత ప్రత్యక్షత ఎక్కడిది, ఈయనకి ఇంత పరిజ్ఞానం ఎక్కడిది, ఇంత వాక్య పరిజ్ఞానం ఎక్కడి, వాక్య ప్రత్యక్షత ఎక్కడిది, మనకు లేదే, మనకు ఎందుకు లేదు ఈ ప్రత్యక్షత అని వాపోతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి పేతురికే పరలోకమందున్న తండ్రి ఎందుకు బయలుపరిచినాడు అని అంటే, పేతురుని మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారితో మరి పేతురు యోహాన్లు ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం నుంచి 28వ వచనంలో చూస్తే, యేసు ప్రభుల వారు సముద్రంలో ప్రయాణము చేస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు సముద్రం పైన నడుచుకుంటూ వస్తారు. వచ్చినప్పుడు వారు దెయ్యము అని భయపడినప్పుడు యేసు ప్రభుల వారు నేనే భయపడదు అని చెప్తారు. అప్పుడు పేతురు, నీవే అయితే నేను కూడా నీళ్ళలో నడుచుటకు నాకు సెలవిము అని అడిగినప్పుడు పేతురు ఆయనతో కూడా నడిచినట్లు మనము గమనిస్తాము. మరి ప్రియులారా, 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనాలు చూస్తే, రూపాంతర అనుభవము కొండపైన కూడా పేతురు యోహాన్లు మరి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభుతో నిత్యము వాళ్ళు సమీపంగా మరి యేసు ప్రభుతోనే సమయము గడపడం మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనకు దైవ ప్రత్యక్షతలు మరి దొరకటం లేదు, మనం చూస్తలేము అని అంటే మనము దేవునితోనే సమయం ఎక్కువ గడపటం లేదు అని అర్థమవుతూ ఉంటుంది. దైవ ప్రత్యక్షత అనేది మనం పొందుకోవాలి అని అంటే దేవుని ఆత్మను మనము పొందుకొని ఉండాలి. పేతురు అంటా ఉన్నాడు, అయ్యా ఈ యొక్క ఉపమానాల గురించి మాకు తెలియచెప్పండి అని అన్నప్పుడు మత్తయి సువార్త 13-11వ వచనంలో, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి అని ఆయనతో పేతురుతో మరి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మనము దేవునిని అడగాలి. వాక్యంలోని ప్రతి యొక్క మర్మము గురించి మనము దేవుని అడగాలి. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నది. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈయన ఎవరు అంటే, ఈయన మర్మములను బయలుపరచు దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే, నెబుకద్నెజరు రాజు ఒక కలగంటాడు. కలగని ఆ కళను బట్టి మరి కలవరపడుచు వెంటనే ఆ కళను మర్చిపోతాడు.
కళను మర్చిపోవడమే కాకుండా ఆ కళను గురించి నా భావము నాకు తెలపాలి అని ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరిని పిలిచి, నేను ఒక కలగన్నా, ఆ కళను నేను మర్చిపోయాను, ఆ కళ యొక్క భావము నాకు చెప్పండి అని అంటే వారంటారు, ప్రభువా రాజా, కళను మీరు మర్చిపోయారు, కళను చెప్తే కానీ మేము దానిని వివరించలేము అని వారు చెప్పినప్పుడు ఈ నెబుకద్నెజరు రాజు ఆ జ్ఞానులను వారిని చంపాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు దానియేలు ఆ సంగతులను తెలుసుకొని, ఆ వివరములు తెలుసుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కళ యొక్క భావము, దాని మర్మము దానియేలుకి మరి దేవుడు బయలుపరచడము జరుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దానియేలు అంటా ఉన్నాడు 2వ అధ్యాయము 28వ వచనంలో, అయితే మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. మర్మములను బయలుపరచు దేవుడు మనకున్నాడు. రాజు అనుకున్నాడు అందరినీ చంపేద్దామని అనుకున్నాడు. అసలు ఈ లోకంలో ఎవరైనా కళ కంటే ఆ కళకు చెప్పిన భావమే సరిగా చెప్పరు. కానీ కళను మర్చిపోయి ఈ కళను చెప్పండి నాకు అని అంటే ఎంత విడ్డూరం అండి. మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఇది ఎంత వరకు సమంజసము? ఇది ఎవరికైనా అసాధ్యమే. కానీ దానియేలు అతని స్నేహితులు మరి దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క కళ యొక్క మర్మమును బయలుపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రతి మర్మము దేవుని వలననే బయలుపరచబడుతుంది. మనుషులకు ఇది అసాధ్యము, దేవునికే సమస్తము సాధ్యము. దేవుడే ప్రతి మర్మము, ప్రతి దైవ ప్రత్యక్షత ఆత్మ వలన దేవుడు మనకు బయలుపరుస్తాడు. 2 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం చెప్తా ఉన్నది వాక్యం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ప్రవచనము పుట్టదని గ్రహించుకునవలను. మనుషుని ఇచ్చను బట్టి కాకుండా పరిశుద్ధాత్మ వలననే దేవుని మూలంగా ప్రవచిస్తారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనిషిని ఊహను బట్టి ప్రవచనం అనేది ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని వలనే మనుషులు పలుకుతారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క ఇట్టి సమయంలో దేవుని ఆత్మ ద్వారానే మనకు దైవ ప్రత్యక్షతలు, దేవుని యొక్క మర్మములు అనేటివి బయలుపరచబడతా ఉంటాయి. అయితే మన జీవితంలో మరి యొక్క మర్మములను, ప్రత్యక్షతలను మనము చూడాలి అని అంటే దేవుని యొక్క ఆత్మను మనం పొందుకొని ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారమై ఉన్నప్పుడు దేవుని తన ప్రత్యక్షతలను మనకు బయలుపరుస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే పౌలుకు కలిగిన ఆత్మ ప్రత్యక్షతలు అనేకముగా ఉన్నాయి. పౌలు అంటూ ఉంటాడు, నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడను, వచింపశక్యము కానీ మాటలు పలికెను. ప్రియులారా, పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు అనేకములుగా ఉన్నవి. అందుకనే ఈ పత్రికలు రాసినాడు, 14 పత్రికలు రాసినాడు పౌలు. ఆత్మ ప్రత్యక్షతలు అతనికి అనేకములుగా ఉన్నాయి. ఆత్మచేత ఎంతమంది అయితే నింపబడతారో, ఆత్మచేత మరి ఎంతమంది అయితే దేవుని చేత నడిపించబడుతూ ఉంటారో, మరి వారికి అనేకమైన ఆత్మ ప్రత్యక్షతలు అనేవి మరి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినాలలో మనం గమనించినట్లయితే అనేక సంఘాలలో ఆత్మ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత అనేది లేకుండా ఉండటం వలన సంఘములు మరి ఎదగలేకపోతూ ఉన్నాయి. సేవకులు ఆత్మచేత నింపబడకపోవడం, పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవడం వలన సంఘములో మరి దైవ ప్రత్యక్షతలు అనేటివి కలగటం లేదు. ఏ సేవకుడైతే ఆత్మచేత నింపబడతాడో, ఏ సేవకుడైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, దైవ ప్రత్యక్షతలు అనేది ఆ సేవకుని, ఆ సంఘంలో అనేవి మరి చూడడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, సంఘం ఎప్పుడైతే దైవ ప్రత్యక్షతలోకి వస్తుందో అప్పుడు సంఘము దేవునితోని ఆత్మీయంగా ఎదగడానికి దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దినాలలో
సంఘాలలో ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడటం లేదు. వాక్యంలోని ప్రతి విధమైన ప్రత్యక్షతలు వారికి కలగటం లేదు ప్రియులారా. అందుకే దేవునితోని వారు ఎదగడం లేదు. కాబట్టి ప్రియులారా, ఆత్మ ప్రత్యక్షత కొరకు ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 అంటూ ఉంటాడు, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు సాతాను గుడ్డితనము కలగజేసి ఉన్నాడంట. ఎందుకు అవిశ్వాసుల గుడ్డితనం కలగజేసి ఉన్నాడంటే యేసు యొక్క మహిమను చూడకూడదని, యేసు ఎవరో వారు తెలుసుకోవద్దని సాతాను వారి యొక్క మనోనేత్రాలు మూసివేసి ఉండడం వలన దేవుని యొక్క మహిమను వారు చూడలేకపోతా ఉన్నారు. అవిశ్వాసులే కాదు, విశ్వాసులకు కూడా సాతాను గుడ్డితనము, వారి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసినప్పుడు దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ దినాలలోనే దేవుని మహిమ కుమ్మరించబడినప్పుడు దేవుని ప్రత్యక్షతను చూడలేకపోయినారు. ఈ పరిశుద్ధాత్మ యొక్క కాలంలో పరిశుద్ధాత్మ మన మధ్య సంచరించినప్పుడు కూడా మన మనోనేత్రాలు తెరవబడటం లేదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క మహిమ మనం చూచున్నట్లుగా మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడకపోతే మనము దేవుని యొక్క మర్మములను, దేవుని యొక్క ప్రత్యక్షతలను మనము పొందుకోలేము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే, సిరియా రాజు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావాలనుకొని వారి యొక్క సైన్యాన్ని ఒక దగ్గర ఉంచడం జరుగుతూ ఉన్నది. అయితే ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్ రాజుతో చెప్తాను, నువ్వు సిరియా రాజు దగ్గరికి యుద్ధానికి వెళ్ళకు, ఎందుకంటే అక్కడ ఒక చోట తన దండును ఉంచినాడు, నువ్వు అక్కడికి వెళ్ళకు అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ రాజు అక్కడికి వెళ్ళక తన యొక్క సైన్యాన్ని కాపాడుకుంటాడు. అయితే సిరియా రాజు అంటా ఉన్నాడు, ఇక్కడ యొక్క సీక్రెట్స్ ఆ ఇశ్రాయేల్ రాజుకు ఎవరు చెప్తున్నారు, మన దగ్గర ఎవరైనా ఏజెంట్ ఉన్నాడా అని చెప్పినప్పుడు అందులో ఒకడు, నాయనా అక్కడ ఎవరు లేరు, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త అనేవాడు ఉన్నాడు, ఆ ప్రవక్త నీ అంతఃపురంలో పలికిన ప్రతి మాటను అక్కడ తెలియజేస్తాడు అన్నప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి ఎలీషా దగ్గరికి గొప్ప సైన్యాన్ని పంపిస్తూ ఉంటాడు. గొప్ప సైన్యాన్ని పంపించినప్పుడు ప్రవక్త దగ్గర ఉన్న పనివాడు పెందనకాన్ని లేచి చూస్తే సిరియా రాజు యొక్క సైన్యము అతన్ని చుట్టుకొని ఉండడం చూసి ఎలీషా దగ్గరికి వెళ్ళి, సిరియా రాజు యొక్క సైన్యము మనల్ని చుట్టుకొని ఉన్నది అని చెప్తా ఉంటాడు. అయితే దైవజనుతో పనివాడితో దైవజనుడు అంటూ ఉంటాడు, వారు మన చుట్టూ ఉన్న కంటే మన పక్షాన నిలబడిన సైన్యము గొప్ప సైన్యం మన పక్షాన ఉన్నది, మనం భయపడిన అవసరం లేదంటే అక్కడ 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరుము అని ప్రార్థన చేయగా యెహోవా వాని కండ్లు తెరవగా ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. పనివాడు ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ వారి చుట్టూ ఉన్న అగ్ని రథములను సైన్యాన్ని చూడలేకపోతున్నాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేసినాడు, యెహోవా వీని కండ్లను తెరువుము అని ప్రార్థన చేసినప్పుడు వాని యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినప్పుడు వారి చుట్టూ ఉన్న సైన్యాన్ని చూడడం జరుగుతూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన ఆత్మీయ మనోనేత్రాలు తెరిస్తే తప్ప, దేవుడు నీ యొక్క ఆత్మీయ మనోనేత్రాలను తెరిస్తే తప్ప నీవు దేవుని యొక్క ప్రత్యక్షతను వాక్యంలో నుంచి నువ్వు పొందుకోలేవు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను పొందుకొని ఆయనతో ఎక్కువగా మనము ఆయన ప్రత్యక్షతలో ఎక్కువగా నడుచున్నట్లుగా ఆయనతో ఎక్కువ సమయాన్ని మనం గడిపినట్లయితే ఆయన యొక్క మహిమ మనపైన కుమ్మరించబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క ప్రత్యక్షతలను చూచినట్లు ఆ దేవుని యొక్క కృప నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.